ఓర్వకల్లు నోర్ అనేది ఎప్పుడన్నా విన్నారా అండి మీరు? నోర్ అంటే ఏంటంటేనండి, నేషనల్ ఓపెన్ ఏరియా రేంజ్ 2015లో అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు 2200 ఎకరాల్లో ఓర్వకల్లులో దీన్ని స్థాపించారండి. ఎందుకని అంటే దేశ రక్షణ విషయంలో ఆంధ్రప్రదేశ్‌ది కూడా తనదంటూ ఒక స్థానం ఉండాలా, మనం కూడా ముందు వరుసలో ఉండాలా అనే ఉద్దేశంతోటి దీన్ని స్థాపించారండి. అయితే ఇప్పుడేమైంది అంటారా? ఏప్రిల్ 13, 2025లో ఏమైందంటేనండి, ఇక్కడి నుంచి డైరెక్టెడ్ ఎనర్జీ వెపన్ అనే దాన్ని పరీక్షించారండి ఈ ఓర్వకల్ నుంచి. అంటే ఇదేంటంటేనండి, ఈ పరీక్షించడం ద్వారా డ్రోన్లు, మానవరహిత వైమానిక వాహనాలు అంటే యుఏవీలు మరియు నిఘా వ్యవస్థల వంటి వైమానిక ముప్పుల నుంచి తప్పించగల లేజర్ ఆధారిత సాంకేతికతను కలిగి ఉన్న దేశాలు అంటే చైనా, రష్యా వంటి జాబితాల్లో మన భారతదేశం కూడా ఒక స్థానాన్ని సంపాదించిందండి. ఇక్కడ ఒకటి ఆలోచించండి, భారతదేశం కానీ దాన్ని ప్రయోగించింది ఎక్కడి నుంచి, దాన్ని పరీక్షించింది ఎక్కడి నుంచి? మన ఆంధ్రప్రదేశ్లో కర్నూలులో ఓర్వకల్లులో ఉన్న నోర్ నుంచి. అర్థమైందా అండి? సరే, ఆ రోజు ఏప్రిల్ 13న అయ్యింది, మరి ఈరోజు ఎందుకు చెప్తున్నామమ్మా అంటున్నారా? ఇవాళ అంటే జూలై 25వ తారీఖున 2025న అంటే ఓర్వకల్ నోరు వద్ద యుఏవి లాంచ్ ప్రెసిషన్ గైడెడ్ మిస్సైల్ అంటే డ్రోన్ ద్వారా ఒక క్షిపణిని ప్రయోగించి, ఇదివరకు మనకి శ్రీహరికోటలోనే ఎక్కడన్నా అక్కడ ప్రయోగించారండి. ఇప్పుడు ఓర్వకల్లో డ్రోన్ ద్వారా ఒక క్షిపణిని ప్రయోగించారండి. అంటే ఏమైంది? దీన్ని ప్రయోగించడం ద్వారా ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా కర్నూలు జిల్లాలో ఓర్వకల్ అనేది ప్రపంచం యొక్క దృష్టిని ఆకర్షించిందండి. అంటే హలో, మన రాష్ట్రం కేవలం దేశంలోనే కాదు ప్రపంచంలో కూడా నంబర్ 1లో ఉండాలా, ఒక స్థాయి ఉండాలా, దానికంటూ ఒక ఫుట్ ప్రింట్ ఉండాలా అనే ఆలోచనతోటి ముందు చూపుతో చంద్రబాబు నాయుడు గారు ఆ రోజున 2015లో పెట్టిన ఈ నోర్ అనే సంస్థ వలన ఎంత మంచి జరిగిందో చూసారండి.